Jai Bhim, Jai Bhim, and Jai Bhim to all. మిత్రులారా, జై భీమ్ అంటే జ్ఞానము వర్ధిల్లాలని అర్థం. కానీ ఒక 80 సంవత్సరాల నుండి జై భీమ్ అని నోరు బొంగురు పోయేటట్టుగా అరుస్తున్నాము. సహాయము చేయండి అని అడుగుతున్నాము. అలాగే అందరినీ కూడా అందరి దగ్గరికి వెళ్ళి జై భీమ్ అంటున్నాం. కానీ జ్ఞానము వర్ధిల్లాలి అనుకుంటున్నాము. కానీ వర్ధిల్లడం కాదు కదా, జ్ఞానం యొక్క అంచులను తాకడానికి కూడా సాహసం చేయలేకపోయాం. దిస్ ఈజ్ సో అన్ఫార్చునేట్. 80 సంవత్సరాల నుండి జై భీమ్ అని మనం ఎంత మొత్తుకున్నా కేవలము 8 సంవత్సరాలలో స్వేరోలు జ్ఞాన సముపార్జనే కాక గొప్ప గొప్ప విశ్వవిద్యాలయంలో విద్యని అభ్యసించడమే కాక ఈరోజు ఒక గొప్ప లక్ష్యంతో దూసుకెళ్తున్నారు. ఆ లక్ష్యం ఏంటంటే మిత్రులారా, ఒక నోబెల్ ప్రైజ్ పొందే గొప్ప ఆవిష్కరణ చేయాలని తప్పిస్తున్నారు. దీనికి ఎంతో ధైర్యము, సాహసము మరియు కమిట్మెంట్ కావాలి మిత్రులారా. మా స్వేరోలు విమానం ఎక్కాలని కోరిక చాలా చిన్నదైపోయింది. వాళ్ళకి విమానం కొనుక్కుందామా అని అనుకుంటున్నారు. మన పెరట్లో ఇంటి వెనకాల ఒక హెలిప్యాడ్ నిర్మించాలని ఆలోచిస్తున్నారు. కేవలము డాక్టర్ కావడమే లక్ష్యము పెట్టుకోవడం లేదు మిత్రులారా. ఒక కార్పొరేట్ హాస్పిటల్ నిర్మించాలనుకుంటున్నారు. బ్యాంకులో డబ్బులు సేవింగ్స్ చేసుకోవడం కాదు, మనమే ఒక బ్యాంకును ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. దీనికి మూల కారణము ప్రతిరోజు స్వేరోలు ఆలపించే 10 కమాండ్మెంట్స్. ఇప్పుడు స్వేరోస్ డిఎన్ఏలో 10 కమాండ్మెంట్స్ ఒక భాగం అయిపోయింది మిత్రులారా. డిఎన్ఏలో ఎందుకు భాగం అయిపోయిందంటే తరతరాలు కూడా ఈ యొక్క బిడ్డలు ఈ 10 కమాండ్మెంట్స్ తోని ముందుకు వెళ్ళి గొప్ప విజయాలు సాధిస్తారని ఒక గట్టి నమ్మకం నాకు ఏర్పడింది. ప్రతి ఒక్క కమాండ్మెంట్ వీరిని పేదరికం నుండి మరియు భయము నుండి, ప్రత్యేకంగా భయం అనేది మన జాతులలో చాలా ఇమిడిపోయి ఉంది మిత్రులారా. పేదరికం నుండి భయం దూరం చేసి ఒక గొప్ప లక్ష్యం వైపు పరిగెత్తే శక్తినిస్తుంది మిత్రులారా. ఈ యొక్క స్వేరో 10 కమాండ్మెంట్సే కాక ప్రతిరోజు ఉదయము సాయంకాలము నేను కూడా ప్రొద్దున లేస్తే భక్తితో పాడుకునే స్వేరో యాంథమ్ చరిత్రను పరిచయం చేసి ఆకాశమే హద్దుగా గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసే పనిలో నిమగ్నమై ఉన్నవారు మన స్వేరో బిడ్డలు. స్వేరో యాంథమ్ని ముగిస్తూ ఆలపించే పదాలు మిత్రులారా ఎంత గొప్పవి అంటే, ఎంత శక్తివంతమైనవంటే, రేపటి భారతము పులకించి మురవంగా దేశాన్ని ఏలేము స్వేరో. ఈ రోజు నా దగ్గర డిగ్రీ చదువుతున్న బిడ్డలు ప్రతి స్వేరోలు ఈ దేశానికి రాష్ట్రపతి కావాలని కోరుకుంటున్నారు, ఈ దేశానికి ప్రధాని మంత్రి కావాలని కోరుకుంటున్నారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్ కావాలని ఆశపడుతున్నారు. మిత్రులారా, ఎవరెస్ట్ శిఖరం అంత ఆత్మవిశ్వాసంతో, దృఢమైన సంకల్పంతో ఆకాశమే హద్దుగా వారి ప్రయాణం కొనసాగుతుంది. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ స్వేరోయిజం, ఎక్సలెంట్ స్వేరోయిజం which is introduced into the DNA of our marginalized communities. Jai Bhim once again, my dear friends. I thank the organizers of 5th Sweros National Convention 2020, and special thanks to our visionary leader, transformational leader, change maker, Supreme Swero, who is sweetly called as Daddy by millions of marginalized children. I especially thank you, sir, Dr. R.S. Praveen Kumar, IPS Garu, Additional DGP, Secretary of Telangana Social Welfare and Tribal Welfare Residential Institutions. Thank you very much, sir, for giving me an opportunity to address all the Sweros who are hungry for knowledge. Also, it's a great opportunity to meet millions of marginalized communities across the globe who are watching this wonderful live program of 5th Sweros National Convention 2020 over Facebook and YouTube. Friends, before I speak about today, the Swero Convention team has requested me to say something about the future parenting and Department of Alumni Relations to all the Sweros. Let me tell you about an innovative project which made a huge success in the recent past. You all know about coronavirus. You are restricted to your home. You are restricted to your offices. And this coronavirus, COVID-19, has shaken entire world, my dear friends, right from North Pole to South Pole, disrupting almost every nation with respect to education, health, and economy. But COVID-19 scared to touch our Sweros. Really,
Despite of pandemic, our Sweros have started a silent academic revolution across the Telangana rural spaces by launching a wonderful program, Village Learning Circles, to promote the continuity of studies. My dear friends, though this corona, the COVID-19 has shaken the world at every corner, no corner of the Telangana, while the schools remain closed in lockdown times, across the communities, religious places like temples, church compounds, these places have become schools, my dear friends. The school buildings, community halls have now emerged as a village learning circles with the support of our proud Sweros, our proud alumni, our strong network, the local leaders, sarpanchas, public representatives, parents, teachers, whatnot. Everyone has come forward, and this all happened due to Swero's philosophy of spending time, talent, treasure, spending time for empowering the marginalized communities and sharing talent by Sweros, wherein our students has become teachers, a wonderful concept introduced by the secretary. Even in the schools and the colleges, student acts as a teachers, my dear friends. When a student acts as a teacher, the philosophy is they will learn more. They will go deeper into the subject. Now this concept is helping the millions of Telanganites, particularly in the Telangana, with the project called as the Village Learning Circle. And these Sweros are now geared up to share their time and treasure for empowering communities. My dear friends, I am glad to share few success stories of Sweros through our special project called as Higher Education and the Department of Alumni Relation. The moment I joined into this vibrant society way back 2018 August, almost 2 years, 2 months, 24 days ago, because I count every day. Every day is very precious to me, my dear friends. I was told to take care of higher education wing in entire society. When I say higher education, entire residential degree colleges, which are meant exclusively for the women empowerment. Baba Sahib ka dream. Today, our residential degree colleges have occupied top position across the 6 state universities in terms of pass percentage and also in terms of placing students into higher education and employment. Besides this, my dear friends, the higher education wing also support the intermediate, the 10 plus 2 students. Earlier, before RSP, I'm short in calling our secretary as RSP. Before the entry of RSP, we used to grab only 2 seats or 3 seats in NEET or 2 seats in the IIT. Those days are gone now, my dear friends. Now more than hundreds in the IIT, more than hundreds in the NEET, more than hundreds in the top-notch central universities or top-notch private universities like Ashoka University, our students are there. Kriya University, our students are there. Flame University, our students are there. It's all because of the higher education project, and our students are doing the best of the best. It starts with a humble number, 100 students in 2018. Just in 2020, thousands of students have entered into this higher education into the top-notch universities, my friends. ICER, NICER, whatnot, every institute. Friends, this all because of our secretary and academic fellows of higher education, principals, RCOs, zonal coordinators, and particularly teachers on the ground. They are doing a wonderful job. Before I say something about why we started Future Parenting, why we started this higher education project, I would like to tell you a small story, my dear friends, a painful story, that too in Telugu, because in Telugu, it will give a kick to us, and also it will give lots of energy to all the viewers. Friends, this is a story of a wonderful kid, a powerful Swero. Her name is Shruti. Shruti hails from Siddipet. Shruti, when she was doing intermediate second year in Siddipet, గౌరవ ముఖ్యమంత్రి మన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, కేసీఆర్ గారు, ఒక రెసిడెన్షియల్ స్కూల్లో ఒక చిన్న ఫంక్షన్ నుండి వెళ్ళారు. అక్కడ చాలాసేపు ఈ పిల్లలతో గడిపారు. చాలాసేపు ప్రత్యేకంగా ఒక బిడ్డ ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్న తీరును చూసి ఆశ్చర్యపోయి, అరే ప్రవీణ్ గారు, ఏంటి ఈ పిల్లలు ఇంత చక్కగా ఇంటర్మీడియట్ తర్వాత ఎక్కడికి వెళ్తారు అని ఒక ప్రశ్న అడిగారు. వెంటనే సెక్రటరీ గారు చెప్పిన సమాధానం సీఎం గారిని తీవ్రంగా ఆలోచింపజేసింది. ఈ పిల్లలు ఇంటర్మీడియట్ తర్వాత రోజువారీ కూలీలుగా మిగిలిపోతారు. ఈ బిడ్డలు ఇంటర్మీడియట్ తర్వాత పెళ్లి చేసుకొని
చిన్న వయసులో, చదువుకునే వయసులో, భుజాన బ్యాగ్ ఉండాల్సిన వయసులో భుజాన పిల్లలను మోసే బాధ్యతకు దారి తీస్తుంది. వారి జీవితం అంధకారంలో దుర్భరమైన జీవితం గడిపే ఆస్కారం ఉంటుందని చెప్పడంతో ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే ఒక 30 రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు మంజూరు చేయడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడి వరకు స్టోరీ చాలా బాగుంది. శృతిని చూశారు ముఖ్యమంత్రి గారు, 30 డిగ్రీ కాలేజీలు మాకు ఇచ్చారు. ఇట్స్ రియల్లీ ఎక్సలెంట్ మై డియర్ ఫ్రెండ్స్. కానీ తర్వాత స్టోరీ ఏంటంటే, ఇదే శృతి అనే బిడ్డ సిద్దిపేటలో ఉన్న డిగ్రీ కాలేజ్లో జాయిన్ అయ్యి చక్కగా సూపర్ స్టూడెంట్గా ఎదిగి, సూపర్ స్టూడెంట్ అంటే క్లాస్లో టాపర్ కావడము, సూపర్ స్టూడెంట్ తర్వాత మేము పెట్టిన డేటా సైన్స్ క్యాంప్లో చక్కగా సైన్స్లో డేటా సైన్స్ క్యాంప్లో డేటా సైన్స్ అనే కోర్సు నేర్చుకొని కాగ్నిజెంట్లో ఉద్యోగం సంపాదించి మిత్రులారా, సంవత్సరానికి 5 లక్షల రూపాయల శాలరీతోని కాగ్నిజెంట్లో ఉద్యోగం సంపాదించింది. ఈ అమ్మాయి ఎలాగూ బాగా చదువుతుంది కాబట్టి శాతవాహన విశ్వవిద్యాలయంలో ఈ అమ్మాయి పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఫిజిక్స్లో కూడా సీటు వచ్చింది. సో మేమేమనుకున్నాము, ఈ బిడ్డ ఖచ్చితంగా ఫిజిక్స్లోనే జాయిన్ అవుతుంది లేదా చక్కగా జాబ్కి వెళ్తుంది అనుకున్నాం. మేము మర్చిపోయాం. ఒక 3 నెలల తర్వాత మా సెక్రటరీ గారు నన్ను ఒక ప్రశ్న అడిగారు, ప్రవీణ్, శృతి ఏం చేస్తుంది అని. నా దగ్గర ఆన్సర్ లేదు, ఎందుకంటే నా దగ్గర ఆన్సర్ ఖచ్చితంగా లేదు. ఖచ్చితంగా అమ్మాయి ఫిజిక్స్ అన్నా చేస్తుంది శాతవాహనాలు, లేదా కాగ్నిజెంట్లో జాబ్ చేస్తుందని. ఎందుకైనా మంచిది అడుగుదామని మా ప్రిన్సిపల్ గారికి ఫోన్ చేశాను. ప్రిన్సిపల్ గారి దగ్గర కూడా ఆన్సర్ లేదు, ఎందుకంటే వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి. సో వెంటనే వారి తల్లిదండ్రులకు కాంటాక్ట్ చేశాము. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. మా యొక్క సిఆర్ఓస్ని పంపించి మా దగ్గర పనిచేస్తున్న అకాడమిక్ ఫెలో, నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది, భరత్ అనే అబ్బాయి దగ్గర ఉండి వాళ్ళ ఊరికి వెళ్ళి అమ్మాయి ఏం చేస్తుందని కనుక్కుంటే మిత్రులారా మీరు చాలా ఆశ్చర్యపోతారు, ఆ అమ్మాయి ఇంట్లో బంధించేశారు. అరే ఇదేం న్యాయము, ఈ బిడ్డకు కాగ్నిజెంట్లో ఉద్యోగం వచ్చింది, ఈ బిడ్డకి ఎంఎస్సి ఫిజిక్స్ వచ్చింది అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులను మందలించి తిరిగి మళ్ళీ పట్టుకొచ్చాం. అంటే డిగ్రీ అయిపోయినాక కూడా మా దగ్గర ఆలమ్ని రిలేషన్స్ దార్ ఉంటుంది కాబట్టి మళ్ళీ పట్టుకొచ్చాం. మళ్ళీ పట్టుకొచ్చి ఐఐటి జామ్ కోచింగ్లో పెట్టాం. జామ్ అంటే జాయింట్ అడ్మిషన్ ఫర్ ఎంఎస్సి ఎంట్రన్సెస్, చక్కటి ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇంతలో కరోనా రావడము, క్యాంప్ క్లోజ్ కావడము, తిరిగి మళ్ళీ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తుంది ఆ బిడ్డ, ఎగ్జామ్ రాసిందా, క్వాలిఫై అయిందా లేదా అని చూస్తే మిత్రులారా, ఆ అమ్మాయి సిద్దిపేటలో ఒక చిన్న బ్యాంక్, ఒక గ్రామీణ బ్యాంక్లో ఒక రికార్డ్ కీపర్గా పనిచేస్తుంది. బ్యాంక్లో డేటా ఎంట్రీ. నేను ఇంతకుముందే మళ్ళీ ఫోన్ చేసి కనుక్కున్నాను, వాళ్ళ పేరెంట్స్ మాతో మాట్లాడట్లేదు. సో మాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఇంత చక్కగా చదువుతున్న బిడ్డ ఎందుకు ఇంత చిన్న జాబ్లో ఉంది అని తెలుసుకుంటే దీనికి కారణము శృతి కేవలము ఒక ఆడపిల్ల కావడం. శృతిని వాళ్ళ తల్లిదండ్రులు ఏమని మందలించారంటే, నువ్వు ఆడపిల్లవు, నిన్ను పెద్ద చదువులు చదివిస్తే నీకు పెళ్లి సంబంధం తేవడం కష్టం, నిన్ను గొప్ప ఉద్యోగాన్ని పంపిస్తే నీకు ఉద్యోగం ఉన్న పిల్లగాడిని తేలేము, సో నువ్వు ఉద్యోగం చేయొద్దు, నువ్వు గొప్పగా చదువుకోవద్దు. ఎంత దుర్మార్గం మిత్రులారా, ఎంత అన్యాయం ఇది. సో అప్పుడు ఇలాంటి శృతి గాథలు ఇది ఒక్కటి కాదు మిత్రులారా. మేము హెచ్ఈసి క్యాంపు మా రమావతి వెంకటేష్ ప్రాణం పెట్టి చేస్తారు ఒక అబ్బాయి. నిన్న సెక్రటరీ గారు మాట్లాడుతూ చెప్పారు రమావతి వెంకటేష్ అని. ఈ రోజు కొన్ని వందల మంది బిడ్డలు చాలా చక్కటి విశ్వవిద్యాలయాలకు వెళ్తున్నారంటే కేవలము అతని యొక్క సీరియస్నెస్ ఈ ప్రాజెక్ట్ లో. రమావతి వెంకటేష్ 300 మంది బిడ్డలు సెలెక్ట్ అయితే ఒక 130 మంది బిడ్డలు విశ్వవిద్యాలయాలకు వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు? కేవలము దూరం ఉందని ఒకటి, ఆడపిల్లని ఎందుకు పంపించాలని. సో అప్పుడు అసలు ఇలాంటి సన్నివేశాలు చూసి మనసు విరిగిపోయి బాధపడి తపన పడి వీరిని ఎలా మార్చాలి అని ఆలోచిస్తున్నప్పుడు మా ప్రియతమ సెక్రటరీ గారికి వచ్చిన ఒక గొప్ప ఆలోచననే ఫ్యూచర్ పేరెంటింగ్. నన్ను ఒక రోజు వారి ఛాంబర్కి పిలిచి నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది, ప్రవీణ్ మనం పేరెంట్స్కి స్కూల్స్ పెట్టచ్చా అని. చాలా గొప్ప ఆలోచన. పేరెంట్స్కి జనరల్గా స్కూల్స్ ఉండే మిత్రులారా, పేరెంట్స్కి స్కూల్స్ పెట్టచ్చా అని అడిగారు. పిల్లలకి స్కూల్స్ ఉన్నట్టే పేరెంట్స్కి కూడా స్కూల్ ఎందుకు మొదలు పెట్టకూడదు? మనం జస్ట్ ఆలోచించండి. మనమైతే ఒక చిన్న పైలట్ ప్రాజెక్ట్, ఒక ఫ్యూచర్ పేరెంటింగ్ వర్చువల్ వర్క్షాప్ చేద్దాము అని చెప్పి వెంబడే చెప్పడము, వెంటనే మేము గత 6 నెలల నుండి జూమ్ ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆలమ్ని రిలేషన్స్ తరపున మా డార్ టీము, ప్రత్యేకంగా మా కృష్ణార్జునరావు గారు వారితో కలిసి, ఎందుకంటే వాళ్ళు ప్రాణం పెట్టి వాళ్ళు చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ అంతా, మా డార్ టీము, మా సిఆర్ఓస్
అందరం కలిసి వందల మంది పేరెంట్స్ ని మోటివేట్ చేస్తూనే ఉన్నాం మిత్రులారా. ప్రత్యేకంగా పిల్లలు ఉన్నత విద్యలు అభ్యసిస్తే కలిగే లాభాలు ఏమిటి? ఎందుకు మన బిడ్డలు గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలకు వెళ్ళాలి? రాష్ట్ర సరిహద్దులు, దేశ సరిహద్దులు దాటి ఎందుకు మన బిడ్డలు హార్వర్డ్ యూనివర్సిటీకి, ప్రిన్స్టన్ యూనివర్సిటీ, ఐవీ లీగ్ ఇన్స్టిట్యూషన్స్ కి, యూరప్, ఆస్ట్రేలియాలో విద్య అభ్యసిస్తే కలిగే లాభాలు ఏంటిది? ఇలాంటి విశ్వవిద్యాలయాల్లో చదవాలంటే మన బిడ్డలకు అయ్యే ఖర్చు ఎలా? సంపాదించడం గొప్ప అనుకుంటే కాదు మిత్రులారా, ఆ సంపాదించిన డబ్బుని చక్కగా పొదుపు చేసుకోవడం ఎలా? ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఈ పేద వర్గానికి పరిచయం లేకపోవడం చాలా బాధాకరం. డబ్బుని ఎలా పొదుపు చేసుకుంటారు, సమయాన్ని కూడా అలాగే పొదుపు చేసుకోవడం అనేది మా స్వేరోలు కొత్తగా నేర్పారు మిత్రులారా. గత సంవత్సరం నుండి స్వేరో స్టాండర్డ్ టైం, సమయము పట్ల సోయి లేకపోవడం. మిత్రులారా, మళ్ళీ చెప్తున్నాను, సోయి అనే పదం ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణలో అందరికీ అర్థమవుతుంది. సమయము పట్ల సోయి లేకపోవడం మన పేద వర్గాలు చేసుకున్న దురదృష్టం. అందుకొరకే స్వేరోలుగా మేము ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే స్వేరో స్టాండర్డ్ టైం. ఎలాగైతే ఇండియన్ స్టాండర్డ్ టైం, ఎలాగైతే ఈఎస్టీ ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ఉంటుందో, గ్రీన్విచ్ మీన్ టైం జిఎంటీ ఉంటుందో, అలాగే స్వేరో స్టాండర్డ్ టైం పంక్చువల్ గా ఎలా ఉండాలి, మనం చేయాల్సిన పనులని ఒక వారం ముందే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఒక నెల ముందే ఎలా ప్లాన్ చేసుకోవాలి, వీక్లీ ప్లానర్ అంటే ఏంటిది, మంత్లీ ప్లానర్ అంటే ఏంటి, అసలు ఒక డైలీ ప్రతిరోజు ఎలా పని చేయాలి, టు డూ లిస్ట్ ని మనం ఎలా చేసుకోవాలి, ప్రతిరోజు కార్యక్రమాలు ఎలా చేయాలి, అనుకున్న పనులు ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ గా ఎలా విభజించాలి, అన్ఇంపార్టెంట్ అండ్ నాట్ సో అర్జెంట్ గా ఎలా విభజించాలి, డిఫికల్ట్, ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ టాస్క్స్ కొన్ని ఉంటాయి, వాటికి ఎక్కువ ప్రాధాన్యత కలిగించడము, ఇచ్చిన సమయానికి 10 నిమిషాలు ముందే హాజరు కావడము, మొబైల్ డైటింగ్ చేయడము, ముఖ్యంగా మన జాతులకు ప్రత్యేకంగా మొబైల్ డైటింగ్ నేర్పించడము. ఇప్పుడు ఎస్ఎస్టీని పరిచయం చేయడం వల్ల మిత్రులారా, పేరెంట్స్ మరియు పిల్లలు ప్రతిరోజు చేయాల్సిన పనులు చక్కగా టు డూ లిస్ట్ తయారు చేసుకొని చక్కగా టైమ్ ఇస్ గోల్డ్ అని ఒక చక్కగా ఒక 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 కొత్త రకమైన తరంలోకి ప్రవేశించారు మిత్రులారా. ఒకవేళ మన పిల్లలు ఓటమి పాలవుతే వారిని ఎలా మందలించాలి, మన బిడ్డల్ని వేరే పిల్లలతో కంపేర్ చేసుకోవచ్చా చేసుకోవద్దా, ఎటువంటి రోల్ మోడల్స్ ని మన పిల్లలకు పరిచయం చేయాలి, ఇలాంటి పిల్లల పేరెంట్స్ చెప్పడము. మంచి భాష అంటే ఏంటిది, మంచి భాష అంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మంచినీరు తాగడంతో సమానం అని, చెడు భాష అంటే మురికి నీరు తాగడంతో సమానం అని చెప్పడం వల్ల ఈ రోజు ఈ పేరెంట్స్ అందరూ కూడా చక్కగా అవకాశాలు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కావచ్చు, ఇంకా ఎటువంటి పిల్లలకు బిజినెస్ కూడా కావచ్చు, ఇవన్నీ కూడా చెప్పడం వల్ల, ఈ విషయాల పైన పరిచయం చేయడం వల్ల ఈ రోజు పేరెంట్స్ లో మార్పు రావడమే కాక వారి ఆశయాలు చాలా గొప్పగా ఉన్నాయి మిత్రులారా. నేను అప్పుడప్పుడు మధ్యలో పేరెంట్స్ తో మాట్లాడుతుంటాను. మీరు ఆదిలాబాద్ లో, ఉట్నూరులో పేరెంట్స్ తో మాట్లాడినప్పుడు ఒక పేరెంట్ కోరిక ఏమిటంటే, ఒక మామూలు కూలి పేరెంట్ వారి బిడ్డని హార్వర్డ్ పంపిస్తా అంటున్నారు. నేను హార్వర్డ్కి ఎందుకు పంపిస్తారంటే, సార్ హార్వర్డ్ లో చాలా గొప్ప విద్య ఉంటుందట కదా, హార్వర్డ్ లో చాలా గొప్ప విద్యావేత్తలు ఉంటారట కదా. దిస్ ఈస్ ఎ చేంజ్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక బిడ్డకు సంవత్సరానికి 5 లక్షల రూపాయలతో కూడిన ఉద్యోగం వస్తే సో ఎలా ఉంటుంది అనేది మనము చక్కగా ఒక ప్రోగ్రామ్ ని తయారు చేసి మన బిడ్డలకు చక్కటి ట్రైనింగ్ ఇచ్చి, సో ఈ పేరెంట్స్ ని కనుక మనం మార్చినట్లయితే ఖచ్చితంగా బిడ్డలు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఫ్యూచర్ పేరెంటింగ్ చేస్తున్న మిత్రులారా, స్వేరోస్ అందరికీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఎవరైతే కొన్ని వేల మంది స్వేరోస్ ఈ ప్రోగ్రామ్ ని ఆలకిస్తున్నారో దయచేసి మీరు ఊర్లలోకి వెళ్ళండి, దయచేసి మీ కమ్యూనిటీస్ ని సందర్శించండి, పేరెంట్స్ కి చెప్పండి విద్య అంటే దాని ఇంపార్టెన్స్ ఏంటిది, ఎర్లీ మ్యారేజెస్ ఎందుకు చేయొద్దు, ఎందుకు మనం గొప్ప విశ్వవిద్యాలయాలకు వెళ్ళాలి, ఎందుకు మనము రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్ళాలి, ఎందుకు మనము హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళాలి అని చెప్పి మనం ఖచ్చితంగా వీళ్ళకు చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. మిత్రులారా, ఈ ఫ్యూచర్ పేరెంటింగ్ తో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆలమ్ని రిలేషన్స్ ఒక గొప్ప క్యాప్షన్ మా సెక్రటరీ గారు నాకు ఎప్పటికీ మర్చిపోలేని క్యాప్షన్ ఇది. మై నెట్వర్క్ ఈజ్ మై నెట్వర్త్. మై రిపీట్ అగైన్, మై నెట్వర్క్ ఈజ్ మై నెట్వర్త్. లక్ష స్వేరోళ్ళు కనెక్ట్ అయ్యి పే బ్యాక్ టు సొసైటీ అనే నినాదంతో జ్ఞాన యుద్ధంలో ఒక సైనికుడిగా, జ్ఞాన సమాజ నిర్మాణంలో 24 గంటలు పనిచేస్తూ ఒక చక్కటి తరాన్ని తయారు చేస్తున్నారు. దిస్ ఈస్ అబ్సల్యూట్లీ ఫినామినల్, గ్రేట్ చేంజ్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక తరాన్ని మనం తయారు చేయాలంటే, ఒక తరానికి చెందిన మనము మన జీవితాలను త్యాగం చేయాల్సిందే మిత్రులారా.
మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మన జీవితాలను మనం త్యాగం చేయాల్సిందే. ఆ త్యాగం చేసినప్పుడే మనం ఒక గొప్ప తరాన్ని మనము చూడగలుగుతాము. మిత్రులారా, ఈరోజు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా కావచ్చు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కావచ్చు, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ కావచ్చు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కావచ్చు, కార్నెల్ యూనివర్సిటీ కావచ్చు. ఎందుకు చెప్తున్నాను ఈ విశ్వవిద్యాలయాలు అంటే ఇవన్నీ ఒక టాప్ 10 యూనివర్సిటీస్. ఇవన్నీ గొప్పగా ఎందుకు ఉన్నాయంటే, మీరు అందరూ అనుకుంటారు అక్కడ గొప్ప ప్రొఫెసర్లు ఉన్నారు అనుకుంటారు, లేదా గొప్ప విద్యార్థులు ఉన్నారు అనుకుంటారు. ఇవే కాక మిత్రులారా, అక్కడ ఒక గొప్ప ఆలంని నెట్వర్క్ ఉంది మిత్రులారా. అక్కడ చదువుకున్న వ్యక్తులు గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసి వాళ్ళకు వచ్చిన వేల కోట్ల సంపదలో కనీసము 100 కోట్ల రూపాయలు ఒక చైర్ ప్రొఫెసర్ అని ఒక డిపార్ట్మెంట్ కి ఇవ్వడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆలంని రిలేషన్స్ అంటే చాలా గొప్ప సంస్థ మిత్రులారా. మీరు చాలా చక్కటి ఆవిష్కరణలు, అంటే మీరు రీసెర్చ్ చేసి ఏదో పేపర్లు రాయడం కాదు మిత్రులారా, రీసెర్చ్ చేసి గొప్ప పేటెంట్లు సంపాదించుకొని ఆ పేటెంట్ల ద్వారా వచ్చే డబ్బుని తిరిగి మనం పే బ్యాక్ టు సొసైటీ అనే రూపంలో మనము ఈ యొక్క స్వేరోస్ ని స్ట్రెంథెన్ చేయాల్సిన పని ఎంతో ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, డార్ ద్వారా మీరు అసలు నమ్మరు, కానీ నమ్మాల్సిందే. కేవలము కొన్ని వర్గాలకి, బాగా డబ్బున్న వాళ్ళకే కావచ్చు, రాజకీయ వర్గాలు కావచ్చు, బ్యూరోక్రాట్స్ కావచ్చు, బిజినెస్ మ్యాన్ కావచ్చు, కేవలం వారి బిడ్డలు మాత్రమే అమెరికా లేదా యూరప్ వెళ్ళే ప్రాజెక్ట్స్ కొన్ని ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్ పేరు కెనడీ లూగర్ యూత్ ఎక్స్చేంజ్ స్టడీ, కమ్యూనిటీ కాలేజ్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్, గ్లోబల్ యూ గ్రాడ్ ప్రోగ్రామ్. కానీ ఈ రోజు మన స్వేరోస్ వెళ్తున్నారు, మన బిడ్డలు సంవత్సర కాలం అక్కడ ఉండి వస్తున్నారు. మన బిడ్డలు సంవత్సర కాలం ఉండి రావడం వల్ల మీరు నిన్న అశోక యూనివర్సిటీలో జాయిన్ అయిన సిద్ధార్థ యొక్క వీడియో మీరు వినే ఉంటారు. గొప్ప విశ్వవిద్యాలయంలో సంవత్సరానికి 8 లక్షల రూపాయల ఫీజు ఉంటే ఆ 8 లక్షల రూపాయల ఫీజుకు మాఫీ వచ్చి చక్కటి యూనివర్సిటీలో చక్కటి కోర్స్ చేస్తున్నారు మిత్రులారా. ఇవన్నీ కేవలము మన బిడ్డలకు ఈ అబ్రాడ్ ఎడ్యుకేషన్ పరిచయం చేయడం వల్లనే. మిత్రులారా, ఆలంని అంటే ఇప్పుడు ఎంత పెద్దగా ఎదిగిపోయిందంటే, డాక్టర్స్ L3 లైఫ్ లైన్ లీగ్ అంటాము, సేఫ్ అంటాము. అంటే మన స్వేరోస్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఒక బృందంగా ఏర్పడి, టీచర్స్ అంతా ఒక బృందంగా ఏర్పడి, బిజినెస్ పీపుల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇకోసిస్టమ్ అని, ఫిట్ ఇండియా ఫౌండేషన్ అని, ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆలం రిలేషన్స్ సహాయంతోని, లేకపోతే వారు చేసిన కార్యక్రమంలో మేము కూడా భాగస్వామి అయి మన యొక్క జాతులను ఎంపవర్ చేయడానికి చేస్తున్న పనులు మిత్రులారా. ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, బేసిక్ అడ్వాన్స్ ప్రోగ్రామ్స్, రీయూనియన్ మీటింగ్స్, ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే కేవలము ఈ బిడ్డలకి చాలా గొప్ప అవకాశాలు కలిగించడానికి మిత్రులారా. మై డియర్ ఫ్రెండ్స్, దారిలో చేస్తున్న ప్రోగ్రామ్స్ ఒకటి కాదు, 2 కాదు మిత్రులారా, చెప్పుకుంటా పోతే కొన్ని వందల ప్రోగ్రామ్స్. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు సెక్రటరీ గారు అంటే, అవకాశాలు లేని జాతులకి ఆపర్చునిటీస్ అన్లిమిటెడ్ అనే ప్రోగ్రామ్ ద్వారా 100 ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కావచ్చు, 100 ఇంటర్నేషనల్ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇలాంటి పరిచయం చేసి స్వేరోలు ఈరోజు చాలా గొప్ప ఇన్స్టిట్యూట్స్ లో వెళ్ళడానికి తయారు చేస్తున్న ఒక మిషనే డిపార్ట్మెంట్ ఆఫ్ ఆలం రిలేషన్స్, ఒక మిషనే హైయర్ ఎడ్యుకేషన్ మిత్రులారా. సో మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, డార్ ఒక కొత్త వెబ్సైట్ తోని జనవరి 1, 2021 నాడు రాబోతుంది. 1,00,000 మంది కాదు మిత్రులారా, ఎన్ని లక్షల మంది బిడ్డలు, స్వేరో బిడ్డలు ఈ యొక్క ఇన్స్టిట్యూట్స్ నుంచి బయటికి వెళ్ళారో వాళ్ళందరూ కూడా నమోదు చేసుకొని కనెక్ట్ అయ్యి పే బ్యాక్ టు సొసైటీ అనే నినాదంలో ఖచ్చితంగా మన జాతులను మనం ఎంపవర్ చేయాల్సిందే. ఒక చిన్న రిక్వెస్ట్ నాకు ఏంటంటే, ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాలలో ఉన్న స్వేరోలు ఉన్నట్లయితే, మేము ఇంకొక చిన్న ప్రాజెక్ట్ చేస్తున్నాము. మనం ఎందుకు 1/10 ఆఫ్ మన శాలరీ, మనం ఎక్కడో, అంటే నేను గుడిల పేర్లు చెప్పను మిత్రులారా, అంటే అది హిందువుల గుడి కావచ్చు, లేకపోతే క్రిస్టియన్ల గుడి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎక్కడికో వెళ్ళి మనము డబ్బులను ఇచ్చే బదులు మా దగ్గర చాలా మంది విద్యార్థి ఈ రోజు 100 మంది పిల్లలకి ఢిల్లీ యూనివర్సిటీలో టాప్ యూనివర్సిటీలు మిత్రులారా, టాప్ అంటే టాప్ కాలేజెస్ అంటే అది హిందూ కాలేజీలో కావచ్చు, మిరండా హౌస్ కావచ్చు, SRCC కావచ్చు, సెయింట్ స్టీఫెన్స్ కావచ్చు, దౌలత్ రామ్ కావచ్చు, గొప్ప ఇన్స్టిట్యూట్లో సీట్లు వచ్చినాయి మిత్రులారా. కానీ వాళ్ళకి డబ్బులు కట్టడానికి డబ్బులు లేవు వాళ్ళకి. సో ఎవరైతే స్వేరో ఎంప్లాయీస్ ఉంటారో, ఎవరైతే స్వేరో కాంట్రాక్టర్స్ ఉంటారో, ఈ రోజు ఒక శపథం చేసుకుందాం మిత్రులారా. మనం ఎందుకు ఒక 1/10 ఆఫ్ మన సంపద, ₹1,00,00,000 మనము సంపాదిస్తే ఒక 10 లక్షల రూపాయలు,
₹1,00,000 మనం సంపాదిస్తే ఒక 10,000 రూపాయలు. మన నెల జీతంలో ఒక 1/10 సాలరీ. ఎక్కడో పండుగలకు, పబ్బాలకు ఖర్చు పెట్టే బదులు మనము ఒక స్వేరో ఎడ్యుకేషన్ ఫండ్‌కి మనం డబ్బులిచ్చి, మన బిడ్డలు ఎందుకు గొప్పగా చదివించకూడదు? చిన్న సహాయం మిత్రులారా. మీ యొక్క షేర్ చాలా చిన్నది, కానీ రాబోయే కాలంలో ఒక గొప్ప తరాన్ని మాత్రం మనం తయారు చేయగలుగుతాం. సో మై డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ షార్ట్ మెసేజ్, బికాస్ ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం. నాకు ఇచ్చిన సమయము 15 నిమిషాలే. స్వేరో స్టాండర్డ్ టైం గురించి నేను మాట్లాడి, ఒకవేళ నేను ఎక్కువసేపు మాట్లాడితే అది మంచిది కాదు మిత్రులారా. సో I wish you all good luck. I especially thank the entire Swero convention team, the Swero National Convention team, for giving me this wonderful opportunity to talk to every Swero. Thank you. Jai Bhim.